చెవి మన శరీర భాగంలో చెవు కూడా ఓ సున్నితమైన అవయమే. మనలో చాలామంది చెవిలోని గూబిలి సమస్యతో బాధపడుతూ ఉంటారు. చెవిలోకి వెళ్ళిన దుమ్ము, ధూళి లేదా నీరు వెళ్ళి మనకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇవే గట్టిబడి గూబిలిగా తయారవుతుంది. ఇవి గట్టిబడి ఎదుటివారు మాట్లాడే మాటలు మనకు వినిపించకపోవచ్చు. వెనకటి కాలంలో ఈ గూబిల్ని తీయటానికి చాలామంది పినీసులు, పుల్లలు వాడేవారు. ఇప్పుడైతే ఇయర్ బడ్స్ వాడుతున్నారు. ఇలా వాడటం చాలా ప్రమాదకరం. చెవులోని కర్ణబేరి అనే పలసటి పొర ఒకటి ఉండి పినీసులు, ఇయర్ బడ్స్ వాడినప్పుడు దెబ్బతిని చెవుడు రావటం, ఇన్ఫెక్షన్ బారిన పడటం ఇలాంటివి జరుగుతుంది. దీనివలన ఈ గూబిలి ఉండటం వలన ఎలాంటి ప్రమాదం లేదు. అందువలన దీన్ని తీయటానికి ప్రయత్నించకూడదు. మరి ఎక్కువగా గూబిలి ఉంటే, ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఉప్పు నీటిలో దూదిని ముంచి చెవిలో దూదిని పిండితే 2-3 చుక్కలు పడతాయి. రెండవ చెవిని మూసివేయాలి. తర్వాత చెవిని శుభ్రం చేసుకుంటే చాలు. మనం తినేటప్పుడు మన దవడలు కదలికలే చెవిని శుభ్రం చేస్తాయి. చెవి మీద ఉన్న వెంట్రుకలు కూడా దుమ్మును లోనికి పోకుండా రక్షిస్తుంది. ఈ విధంగా మనం చెవిని కాపాడుకుంటే చెవిటి వాళ్ళగా మారకుండా అవకాశం ఉంటుంది. ఈ మధ్యన చాలామంది పాటలు వినటానికి మొబైల్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ఇవి కూడా చాలా ప్రమాదకరమే.